Hello everyone, welcome to examples. In an election between the two candidates, a candidate who gets 64% of polled votes is elected by a majority of 252 votes. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో ఒక అభ్యర్థి మొత్తం పోలైన ఓట్లలో 64% ఓట్లు పొందితే అతను 252 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు. అయినా మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి? క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్ అస్ సే దెర్ ఆర్ 2 members. ఇద్దరు ఉన్నారు అనుకుందాం క్యాండిడేట్స్. ఏ క్యాండిడేట్ హూ గెట్ 64% ఆఫ్ ఓట్స్ పోల్డ్. సో పోల్ అయిన దాంట్లో ఇతనికి 64% ఆఫ్ పోల్డ్. సో అప్పుడు బీకి ఎన్ని రావాలి? 36% ఆఫ్ పోల్డ్. సో దీస్ పర్సంటేజెస్ ఆర్ అవుట్ ఆఫ్ పోల్డ్ ఆర్ అవుట్ ఆఫ్ టోటల్ పోల్డ్. సో పోల్ అయిన దాంట్లో ఏ అనే పర్సన్కి 64% వస్తే బి అనే పర్సన్కి 36% రావాలి. అయితే ఇక్కడ ఇచ్చిన 252 అనేది మనకు ఇది మెజారిటీ అండి. మెజారిటీ అంటే అర్థమైంది ఆ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ అండి, తేడా. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుందండి? సో మీరు చెక్ చేస్తే 28% డిఫరెన్స్. దిస్ ఈజ్ 28% ఆఫ్ పోల్డ్ ఓన్లీ. సో అది ఎంత వస్తుందండి మనకి? 252. దిస్ ఈజ్ 28% ఆఫ్ పోల్డ్. సో మనకేం అడుగుతున్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఈజ్. సో ఎంత తీసుకుంటామండి మనం? అది 100%. సో పోల్డ్ వచ్చేసి మనం 100% అనుకుంటే దాంట్లో 28% ఈజ్ 252. సో 100% ఈజ్ హౌ మచ్? సో ఇది లాస్ట్ స్టెప్ మనం క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చూస్తే సరిపోతుంది. సో 28 ఇంటూ సంథింగ్ ఈజ్ 252. మ్యాక్సిమం అది రావడానికి అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేసుకుందాం. 28 10s are 280. సో 10 కంటే తక్కువ ఉండాలి. యూనిట్ డిజిట్ 8 ఉందండి, ఇక్కడ 2 ఉంది. 8 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుందండి? 10 కంటే బిలో ఉన్న వాల్యూస్లో ఒకటి 8 4s are 32 దగ్గర రావచ్చు, ఇంకోటి 8 9s are 72 దగ్గర రావచ్చు. బట్ 28 4s అంటే ఇట్ ఈస్ 34s అన్న మనకి 252 దగ్గర రాదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? 9 ఉంది. బట్ చెక్ చేసుకుందాం. 29s are 180, 8 9s are 72, 252. ఎస్. సో మనకి ఇక్కడ ఫ్యాక్టర్ ఏమొస్తుందండి? 9 వస్తుంది. దెర్ఫోర్ టోటల్ పోల్డ్ 100% ఎంత అవుతుందండి మనకు ఆన్సర్? 900 షుడ్ బి ద గివెన్ ఆప్షన్. I hope it is clear for everyone. Thank you so much. Please do subscribe.